వ్యసనం అనేటువంటి కట్లో, త్రాగుడు అనేటువంటి కట్టు, పోర్నోగ్రఫీ అనేటువంటి కట్లో, వ్యభిచారం అనేటువంటి కట్టు, ఎలాంటి కట్ల చేత నీవు కట్టబడి ఉన్న ఆ కట్లు, ఆ తాళ్ళు బయటికి కనిపించవు. కానీ సాతానును కనిపించని తాళ్లతో కట్టిపడేశాడు. అందుకే నీ జీవితంలో వృద్ధి లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ కట్లను విడిపించి వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ఇంకో కట్లు కూడా ఉన్నాయి. ఏం కట్లు చెప్పమంటారా? దేవుని మందిరానికి రానివ్వకుండా పట్టేసాడు కట్లు. ఇది ఇంకా డేంజర్. ఇది ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళకోకుండా నాకు క్యాన్సర్ వచ్చినా ఏం కాదు, ఇక్కడ కూర్చుంటాను అని అనుకుంటే అలాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏంటి ఎంత మూర్ఖుల్లాగా ఉన్నావు, పిచ్చోడు ఏంటి నువ్వు, అంతవరకు వదిలిపోయి జ్వరం వచ్చేసి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే ఏమంటారు? పిచ్చోడు వెళ్ళాడు హాస్పిటల్ అంటారు. మరి దేవుని మందిరానికి రాకుండా సాతాను నిన్ను కట్లతో కట్టేస్తా ఉంటే, ఆ కట్లు నీకు కనబడట్లేదు అని చెప్పి ఇంట్లో కూర్చొని సినిమా చూసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఈరోజే చికెన్లు మటన్లు వండుకుంటానని చెప్పి ఇంట్లోనే నువ్వు చికెన్ మటన్ అనేటువంటి టీవీ అనేటువంటి తాళ్ల చేత కట్టబడి ఉండి కూడా నేను ఫ్రీగా ఉన్నాను అని అనుకుంటే నువ్వు పిచ్చోడువా తెలివైనోడువా?